విషయం పైన మంత్రులు వీళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి మనం పూర్ణ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో వారిని కూడా వెళ్దాం. పూర్ణ, గుడ్ ఈవినింగ్. సో మోంతా తుఫానుకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి పంట నష్టాలు, డ్యామేజ్లకు సంబంధించి వస్తున్నటువంటి అంచనా ఏంటి, ప్రభుత్వం చేస్తున్నదేంటి? జగన్ అయితే మాత్రం ప్రభుత్వం అసలుకి దాదాపు 16 తుఫానులు లాంటివి వచ్చాయి, అల్పపీడనాలు, వాయుగుండాలు వచ్చాయి, అన్నీ కలుపుకొని. కానీ అసలు రైతుల్ని పట్టించుకోవట్లేదు, ఇంతవరకు వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించలేదు, ఇప్పుడు కూడా రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? దీనిపైన అసలు మంత్రులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే మేము ప్రధానంగా చూస్తే మోంతా తుఫాను ప్రక్రియ మొత్తం కూడా ఏదైతే తీరం దాటిన తర్వాత అటు ప్రభుత్వం మాత్రం చేపట్టిన చర్యలు మాత్రం ఎప్పుడు కూడా అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా చర్యలు అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ ఎనిమరేషన్ విషయంలో చూస్తే కనుక తొలిసారిగా అంటే ఒక డ్రోన్ టెక్నాలజీని నిన్న తీసుకురావడం కూడా జరిగింది. అది ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలోనే దాన్ని ఉపయోగించడం కూడా జరిగింది. ప్రతి మండలానికి ఒక డ్రోన్ను పంపించి అంటే ఆ రోజు నిన్న సాయంత్రానికే ఒక ప్రాథమిక సర్వేని కూడా డ్రోన్ ద్వారా చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంట నష్టం అలాగే ఆస్తి నష్టం ఏ శాఖల్లో ఎంతెంత నష్టం వాటిల్లింది అనే దాని మీద అంటే ఫిజికల్గా వెళ్ళి చేస్తే చాలా రోజులు పట్టింది, ఒక 10 రోజులు పడుతుంది, లేకపోతే 6 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని నేను ఉపయోగించిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా దాదాపు ఒక ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో 20 డ్రోన్స్ ఉపయోగించి నిన్న సాయంత్రానికే ఆ డేటా మొత్తం కూడా ప్రాథమిక డేటా అంటే ఒక అంచనాగా అయితే తెప్పించుకున్న పరిస్థితి నెలకొంది. ఇంత పకడ్బందీగా అంత సైంటిఫిక్గా మొత్తం కూడా చేస్తుంటే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల పట్ల మొత్తం కూడా అటు టీడీపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు అచ్చెన్నాయుడు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మొత్తం కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఎక్కడ ఎంత నష్టం జరిగింది, అసలు ఏ పంటలకు ప్రధానంగా నష్టం జరిగిందని నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. అలాగే అధికారులకి రైతుల దగ్గరికి క్షేత్రస్థాయిలోకి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతుల దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, వారికి ఏ రకమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటిది ఏం చెప్పుకుంటున్నారు? సో వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం అంటే సహాయక సహకారాలు కావాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్పందన పట్ల వారి రియాక్షన్ కూడా ఎలా ఉంది? అంటే ప్రధానంగా చూస్తే కనుక కొన్ని పంటలకి అయితే ఇన్పుట్ సబ్సిడీ లేదు అని చెప్తున్న పరిస్థితి రైతులు ఈ మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అరటి పంటకి అసలు ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ అనేది ఎక్కడో కూడా చేపించరని చెప్తున్నారు. ఎందుకంటే అరటి పంట ఎప్పుడు పడిపోద్దో ఎప్పుడు ఉండిద్దో అనేది తెలియదు. అందుకనే అటువంటి పంటలు ఏ అయితే ఇన్సూరెన్స్కి పరిధిలోకి రాని పంటలు ఉంటాయో వాటికి కూడా ఈసారి కొంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్ళిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొన్ని పంటలు అంటే పసుపు చూస్తే కనుక కింద ఆ దుంప మొత్తం కూడా పాడైపోయిన పరిస్థితి నెలకొంది. అటువంటి వాటికి అయితే కొంత ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాటన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్ళిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూస్తే కనుక కృష్ణా డెల్టాలో ఎక్కువగా ఈ వరికి అయితే కనుక అపారమైన నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా పొట్ట దశకొచ్చింది. ఆ పొట్ట దశకొచ్చిన వైరు మొత్తం కూడా పడిపోవడంతో మొత్తం కూడా అది మళ్ళీ కూడా లేవలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో కూడా వాటి ఖచ్చితంగా నష్టపరిహారం ఎంతో కొంత చెల్లించాలని చెప్పి కూడా రైతులు మొత్తం కూడా మంత్రి దృష్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే కనుక ప్రధానంగా చూస్తే కనుక ఈ కౌలు రైతులు అంటే కొంతమంది యజమానులు కౌలు రైతులకి ఏ విధంగా చేయాలి అంటే దాని మీద కూడా వ్యవసాయ శాఖ అధికారులకు తగిన సూచనలు కూడా ఇచ్చారు. ఎందుకంటే కౌలు రైతులకు సంబంధించిన ప్రక్రియ కూడా మొత్తం కూడా నమోదు చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు అచ్చెన్నాయుడు మొత్తం కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళని కూడా ఒక స్పష్టమైన లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేయమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం అనేది జరగదు అని కూడా
చెప్తున్నారు. కానీ వైసీపీ నాయకులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ గడిచిన 5 ఏళ్లలో కూడా ఇప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ కట్టిన దాఖలాలు లేదు, ఇన్సూరెన్స్ కూడా కట్టిన దాఖలాలు లేవు. సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అనేక సార్లు దీన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ సమయంలో కూడా ఇన్సూరెన్స్ పట్ల కూడా ఎవరు కూడా అక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేవు అని చెప్పి కూడా అచ్చెన్నాయుడు కూడా చెప్తూ కూడా జరిగింది. ఎక్కడ కూడా అంటే వైసీపీ హయాంలో అలాగే టీడీపీ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో రైతులకి మేలు జరిగిన విషయంలో తాను బహిరంగ చర్చకు కూడా సిద్ధమని చెప్పి కూడా అచ్చెన్నాయుడు కొద్దిసేపు క్రితం సవాలు కూడా విసరటం కూడా జరిగింది. రైట్, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూడా మనం మాట్లాడినప్పుడు చూసాం. ఖచ్చితంగా ఫేక్ లెక్కలు, ఫేక్ వ్యవహారాలు, ఫేక్ మనుషులు వచ్చి చేసినటువంటి పనిని ప్రశంసించకపోగా ఇలాంటివి కూడా చేస్తున్నారనేది ఆయన ఇండైరెక్ట్గా పేరు ప్రస్తావించుకున్నప్పటికీ జగన్ చేసినటువంటి విమర్శల పైన రియాక్ట్ అయ్యారు. సో ఇప్పటికీ తుఫాన్ ప్రభావం వల్ల అగ్రికల్చర్కి కావచ్చు, ఎక్కువగా రోడ్లకి, అలానే ఇంకా చూసినప్పుడు మనం మత్స్యశాఖ సంబంధించి కూడా బాగా నష్టం వాటిల్లినట్లుగా ఇప్పటి వరకు ఒక అంచనాకు వచ్చారు పూర్ణ. ప్రధానంగా ఏ పంటలపైన ఎక్కువ ప్రభావం చూపిందంటే ఏం చెప్తారు? వరి, అలానే ఇతరత్ర అనేక వాణిజ్య పంటలు మనకు కోస్తాలో ఉన్నాయి. ఇంకా ఆక్వా సాగు సంబంధించి ఇటు మనకు నెల్లూరు దగ్గర నుంచి మనం చూస్తే ఈస్ట్ గోదావరి వరకు అనేక ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువుల సాగు కూడా ఉంటుంది. సో ఏ వాటిపైన ఎక్కువ ప్రభావాన్ని మనకు కోస్తాలో కనిపిస్తుంది పూర్ణ? ఎక్కువగా ప్రధానంగా చూస్తే కోస్తాలో అంటే ఇటు కృష్ణా, గుంటూరు అంటే ఉభయ కృష్ణా జిల్లా కావచ్చు, లేకపోతే ఉభయ గుంటూరు జిల్లా కావచ్చు, ఉభయ గోదావరి జిల్లా కావచ్చు, ఈ 4 జిల్లాలో ప్రధానంగా చూస్తే వరికి అపారమైన నష్టం వాటిల్లింది. ఎందుకంటే అటు ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం కూడా కోత దశకు మొత్తం కూడా వచ్చి చేరుకుంది. ఈ తరుణంలో మొత్తం కూడా ఈ తుఫాన్ రావడంతో మొత్తం కూడా ఏదైతే మొత్తం కూడా పడిపోవడం కూడా జరిగింది. వేరేజ్ ఇటు కృష్ణా కానీ గుంటూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం కూడా పొట్ట దశలో ఉంది. అంటే మొత్తం కూడా పాలు పోసుకుని పొట్ట దశలోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో మొత్తం కూడా ఒకసారిగా ఈ తుఫాన్ దెబ్బకి మొత్తం కూడా నేల కొరికింది. అది మళ్ళీ